నమస్కారం Rithus.com C ట్యుటోరియల్ కి మీకు స్వాగతం. పోయిన పాఠంలో మనము ఇంటీజర్ అరేస్ గురించి తెలుసుకున్నాము. ఈ పాఠంలో మనము క్యారెక్టర్ అరేస్, స్ట్రింగ్స్ ఇంకా 2 డైమెన్షనల్ అరేస్ గురించి నేర్చుకుందాము. ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తున్నది ఒక క్యారెక్టర్ అరే యూజ్ చేస్తున్న ప్రోగ్రామ్. పోయిన పాఠంలో మనం ప్రింట్ అరే అనే ఫంక్షన్ డిక్లేర్ చేసాము. అది పోయిన పాఠంలో ఇక్కడ క్యార్ బదులు ఇంట్ అనేది ప్రింట్ చేయడానికి యూజ్ చేసాము. కాకపోతే ఇప్పుడు మనము అదే ప్రింట్ అరే ఫంక్షన్ ని క్యారెక్టర్స్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాను అనమాట. క్యారెక్టర్ అరేని ప్రింట్ చేయడానికి. సో ఇది ఇప్పుడు ఇంట్ బదులుగా ఇక్కడ క్యారెక్టర్ అని ఇచ్చాను. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇంట్ బదులుగా క్యారెక్టర్. అండ్ ఆబ్వియస్లీ ప్రింట్ఎఫ్ లో ఇక్కడ %c అనేది యూజ్ చేశాను అనమాట. ఈ వాల్యూ వచ్చేసి క్యారెక్టర్ వాల్యూ కాబట్టి అది ప్రింట్ చేయడానికి మనం %c యూజ్ చేసాము. సో ఈ చేంజెస్ వచ్చేసి ప్రింట్ అరే ఫంక్షన్ లో చేశాను అనమాట. దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసారంటే ఫస్ట్ లైన్ లో ఏం చేశానంటే క్యారెక్టర్ అరే ఒకటి డిక్లేర్ చేశాను. మనం ఇంటీజర్ అరే మనం లాస్ట్ టైం డిక్లేర్ చేసింది గుర్తుంటే ఇనిషియలైజ్ చేయడానికి మనం ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ సపరేటెడ్ బై కమాస్ ఇచ్చాము. కాకపోతే క్యారెక్టర్ అరేస్ ఇనిషియలైజ్ చేయడానికి ఇంకొక మార్గం కూడా ఉంది అనమాట. అదే ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ యూజ్ చేసి. సో ఈ మై నేమ్ అనేది విత్ ఇన్ కోడ్స్. సో సింగిల్ ఇది కోడ్స్, డబుల్ కోడ్స్ మధ్యలో ఇన్ మై నేమ్ అనే వేరియబుల్, మై నేమ్ అనే వాల్యూ ఏదైతే ఉందో అది మనము ఇక్కడ యూజ్ చేసాము. అది వచ్చేసి మనము ఒక క్యారెక్టర్ అరే, దట్ ఈస్ నేమ్ అనే క్యారెక్టర్ అరేకి అసైన్ చేసాము అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ లైక్ దీంట్లో 6 క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ 6 క్యారెక్టర్స్ ఏంటి అనేది ప్రింట్ చేసి ట్రై చేద్దాము. ఈ క్యారెక్టర్ అరేలో యాక్చువల్గా 1 2 3 4 5 6 మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము ఆ వాల్యూస్ ప్రింట్ చేయడానికి ట్రై చేద్దామా. మీరు ఇప్పుడు చూస్తే యాక్చువల్గా నేను ఇక్కడ %d ఇండెక్స్ కూడా ప్రింట్ఎఫ్ లో ఇచ్చాను అనమాట. దానివల్ల మీకు 0m అని వస్తుంది. సో 0th క్యారెక్టర్ m, 0th ఇండెక్స్ లో m ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో y ఉంది. సో మై నేమ్ అనేది ఇండెక్స్ తో పాటు చూపెడుతుంది అనమాట. యాక్చువల్గా మీ ఒక ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి క్యారెక్టర్ అరేస్ కి ఇంటీజర్స్ కి డిఫరెన్స్ వచ్చేసి క్యారెక్టర్ అరేస్ కెన్ బి యూజ్డ్ యాజ్ స్ట్రింగ్స్ అనమాట. సో క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఏ కానీ బి కానీ ఇది ఒక క్యారెక్టర్. స్ట్రింగ్ అంటే ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. సో ఏదైనా లెట్స్ టెక్స్ట్, నా పేరు లెట్స్ నేను స్టోర్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, నా పేరు రంగా అని స్టోర్ చేయాలి అనుకుంటే ఈ స్ట్రింగ్ రంగా అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ స్ట్రింగ్ వాల్యూ వచ్చేసి మనం క్యారెక్టర్ అరేలో స్టోర్ చేస్తాము. సిలో స్ట్రింగ్ అనే డేటా టైప్ లేదు, దానికి బదులు మనం క్యారెక్టర్ అరే యూజ్ చేస్తాము. వెనెవర్ స్ట్రీలో ఏదైనా స్ట్రింగ్ అనే స్ట్రింగ్ అనేది యూజ్ చేసామంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ ఒక క్యారెక్టర్ అరేలో స్టోర్ చేస్తే ఒక స్ట్రింగ్ ని ఎలా స్టోర్ అవుతుందంటే ఇప్పుడు ఈ ఇండివిజువల్ క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్ లో స్టోర్ అవుతాయి అనమాట. సో ఆర్ అనేది నేమ్ ఆఫ్ 0, ఏ అనేది నేమ్ ఆఫ్ 1. ఇప్పుడు ఇది రన్ చేశానంటే అవుట్పుట్ మనం చూసానంటే మీకు 0లో ఆర్ స్టోర్ అయింది, 1లో ఏ స్టోర్ అయింది, 2లో ఎన్. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క అరేలో ఒక్కొక్క ప్లేస్ లో స్టోర్ అవుతుంది అనమాట. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి యాక్చువల్గా ఇప్పుడు మనం ఇక్కడ డిక్లేర్ చేసిన నేమ్ అనే దాంట్లో లాస్ట్ క్యారెక్టర్ ఒకటి /0 అని కూడా యాడ్ అవుతుంది అనమాట. ఈ మనము దీన్ని నల్ క్యారెక్టర్ అంటాము. సిలో వచ్చేసి నల్ క్యారెక్టర్ వచ్చేసి ఇస్ యూజ్ అట్ ది ఎండ్ ఆఫ్ క్యారెక్టర్ అరే టు సపరేట్ స్ట్రింగ్. సో ఇలా ఒక నల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దీన్ని /0 మనం /n ఎలా యూజ్ చేసామో న్యూ లైన్ క్యారెక్టర్ గా, అలానే ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ డిఫైన్డ్ వచ్చేసి నల్ క్యారెక్టర్. ఈ నల్ క్యారెక్టర్ వచ్చేసి ఈ అర్రే క్యారెక్టర్ అర్రే ఎండ్ లో స్టోర్ అవుతుంది టు సిగ్నిఫై దట్స్ ది ఎండ్ ఆఫ్ ది అర్రే. లైక్ మనం ఇప్పుడు ఈ నేమ్ అనేది స్ట్రింగ్ గా ప్రింట్ చేయొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మనము ఈ నేమ్ అనే అరేని మనము ఇక్కడ ప్రింట్ అరే యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం కదా, అది కాకుండా నేను అది కమెంట్ చేస్తాను. ఇప్పుడు ప్రింట్ అరే అని యూజ్ చేసినది కమెంట్ చేసి ప్రింట్ఎఫ్ %s/n అంటే ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుందంటే ఈ ప్రింట్ఎఫ్ %s అనేది ఏం చేస్తుందంటే ఇది క్యారెక్టర్ అరే ఒక స్ట్రింగ్ ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం చూసామంటే ఇది రన్ చేస్తే అవుట్పుట్ లో రంగా అని వచ్చింది. సో ఇక్కడ ఈ నేమ్ మనం ఈ ప్రింట్ అరే ఫంక్షన్ బదులుగా నేమ్ లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయడానికి ఈ %s నేమ్ అని యూజ్ చేయొచ్చు. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ %s నేమ్ ఎలా వర్క్ అవుతుందంటే
it prints all characters in the name array until it finds the null character. So null అనే క్యారెక్టర్ కనిపించేంత వరకు దాంట్లో ఆ క్యారెక్టర్ అరేలో ఉన్న వాల్యూస్ అన్ని లైన్ గా ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను దీంట్లో రంగారావు అని స్టోర్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్ లో కూడా రంగారావు అని వస్తుంది. ఈ క్యారెక్టర్స్ మనము ఇప్పుడు అసైన్ చేసింది యాక్చువల్గా మనము ఈవెన్ ఇంటీజర్స్ డిక్లేర్ చేసిన ఫార్మాట్ లోనే డిక్లేర్ చేసి స్టోర్ చేయొచ్చు అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే మనం పోయినసారి ఇంటీజర్స్ స్టోర్ చేసేటప్పుడు యాక్చువల్గా ఇలా నార్మల్గా ఇంటీజర్స్ స్టోర్ చేసేటప్పుడు 1 2 3 4 5 ఇలా స్టోర్ చేసాము ఇంటీజర్స్ అరే క్రియేట్ చేసేటప్పుడు. అలాగే క్యారెక్టర్ అరేస్ క్రియేట్ చేసేటప్పుడు మనము వీటిని క్యారెక్టర్స్ గా క్రియేట్ చేయాలన్నమాట. సో ఇలా కూడా మనము వీటిని స్టోర్ చేసుకోవచ్చు. దాని బదులు జస్ట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఇది క్యారెక్టర్స్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను దీంట్లో 5 క్యారెక్టర్స్ స్టోర్ చేశాను రంగా అని. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏ అవుట్పుట్ వస్తుందో చూద్దామా. ఇప్పుడు మీరు చూసారంటే రంగా అని స్టోర్ చేసిన దాని తర్వాత ఏదో ఒక అవుట్పుట్ క్యారెక్టర్ వచ్చింది. ఏదో మీరు పైన సర్కిల్ తో ఒక క్యారెక్టర్ వచ్చింది అనమాట 6th క్యారెక్టర్ గా. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ %s వచ్చేసి ఈ నేమ్ అనేది మనము అరే లో ప్రింట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది అంటిల్ ఇట్ ఫైండ్స్ అ నల్ క్యారెక్టర్. ఈ నల్ క్యారెక్టర్ ఎక్కడ ఫైండ్ అవుతుందో అక్కడే స్టాప్ అవుతుంది అనమాట. మనము స్ట్రింగ్ రంగా అని డిఫైన్ చేసినప్పుడు యాక్చువల్గా నల్ క్యారెక్టర్ ఆటోమేటిక్ గా సి క్రియేట్ చేస్తుంది అనమాట. రంగా వెనకాల లైక్ నల్ క్యారెక్టర్ వచ్చేసి సీనే క్రియేట్ చేస్తుంది. కానీ మనం ఇలా ఇండివిజువల్ ఎలిమెంట్స్ గా డిఫైన్ చేసినప్పుడు సి వచ్చేసి నల్ క్యారెక్టర్ క్రియేట్ అవ్వదు. దానికని మనము నల్ క్యారెక్టర్ ఎక్స్ప్లిసిట్ గా ఇవ్వాలన్నమాట. సో ఇలా నల్ క్యారెక్టర్ ఇప్పుడు నేను ఎక్స్ప్లిసిట్ గా ఇస్తే ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూస్తే ఏమొస్తుందో చూద్దాము. ఇప్పుడు ఇది నల్ క్యారెక్టర్ కి నేను తప్పు స్లాష్ యూజ్ చేశాను. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దామా. ఇప్పుడు మీరు అవుట్పుట్ లో చూసారంటే రంగా అని ప్రింట్ అయింది. సో ఈ నల్ క్యారెక్టర్ అనేది మనము స్ట్రింగ్ ని ఎండ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఈ కాంప్లికేషన్ మనకు వద్దనుకుంటే యాక్చువల్గా ఇదన్నీ మనము కాంప్లికేటెడ్ అనుకుంటే యాక్చువల్గా ఇవన్నీ యూజ్ చేయకుండా క్యారెక్టర్ అరే డిఫైన్ చేయడానికి డైరెక్ట్గా ఒక స్ట్రింగ్ డైరెక్ట్గా అసైన్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనము ఒక క్యారెక్టర్ అరేని స్ట్రింగ్స్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత క్యారెక్టర్స్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలి అని నేర్చుకున్నాము. అలానే ఒక క్యారెక్టర్ అరేని ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ కూడా డిఫైన్ చేసాము, ప్రింట్ అర్రే అనేది. సో ఈ ప్రింట్ అర్రే అనే దానికి ఒక అడిషనల్ పారామీటర్ పాస్ చేయాలన్నమాట, దట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. సో ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ మనం పాస్ చేస్తే అది R1A2N. నేను ఈ %d అనేది లేకుండా కూడా ప్రింట్ చేయొచ్చు. సో అప్పుడు ఇట్ విల్ ఓన్లీ ప్రింట్ ది క్యారెక్టర్స్ సపరేటెడ్ బై స్పేస్. సో ఇలా చేయొచ్చు. మీకు స్పేస్ కూడా వద్దనుకుంటే నేను ఆ స్పేస్ కూడా తీసేసాను ఇప్పుడు రన్. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ప్రింట్ఎఫ్ ని చేంజ్ చేసి మనం ఎలా అవుట్పుట్ కావాలంటే ఆ క్యారెక్టర్ అనేది అలా ప్రింట్ చేసుకోవచ్చు. దీనికి షార్ట్ ఫామే మనం చూసాము ఇక్కడ, ప్రింట్ఎఫ్ %s నేమ్ అని చెప్పేసి ఇచ్చి ఇలానే లైక్ ఇప్పుడు లెట్స్ సే ఒక వెరీ లాంగ్ నేమ్ స్టోర్ చేయాలి అనుకున్నాను అనుకోండి, ఒక లైన్లో ఫిట్ అవన్నీ నేమ్ స్టోర్ చేయాలి అనుకుంటే యాక్చువల్గా వెరీ లాంగ్ నేమ్ లెట్స్ సే ఇది వచ్చేసి వన్ లైన్లో ఫిట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు యాక్చువల్గా C provides a provision where you can split strings into 2 lines. So very long name ఇక్కడ కంటిన్యూ. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ ని క్లోజ్ ఓపెన్ లైక్ కోట్ తో ఎండ్ చేసి డబుల్ కోట్స్ తో ఎండ్ చేసి నెక్స్ట్ లైన్ లో అగైన్ డైరెక్ట్ డబుల్ కోట్ తోటి బిగిన్ చేసి డబుల్ కోట్ తో ఎండ్ చేస్తే యాక్చువల్గా ఇప్పుడు మీరు రన్ చేస్తే మీరు చూస్తే వెరీ లాంగ్ నేమ్ కంటిన్యూడ్ అనేది అవుట్పుట్ లో వచ్చింది. చూసారా, వెరీ లాంగ్ నేమ్ ప్రింట్ఎఫ్ %s వచ్చేసి వెరీ లాంగ్ నేమ్ కంటిన్యూడ్ అని ప్రింట్ అయింది, వెరీ లాంగ్ నేమ్ కంటిన్యూడ్ అని ప్రింట్ అయింది అనమాట. సో ఇక్కడ మనము ఈవెన్ దో ఈ స్ట్రింగ్ 2 లైన్స్ లో స్ప్లిట్ చేసినా అది ప్రాపర్ గా అసైన్ అయి స్టోర్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నోట్ చేయాల్సింది ఏంటంటే సెమీకోలన్. అయితే సెమీకోలన్ అనేది లేదు, సెమీకోలన్ మనం అసైన్ చేస్తే అక్కడనే ఆ స్టేట్మెంట్ ఎండ్ అవుతుంది. కాకపోతే మనకి నెక్స్ట్ లైన్ లో కూడా ఆ స్టేట్మెంట్ కంటిన్యూ అవ్వాలనుకున్నాం కాబట్టి సెమీకోలన్ ఇవ్వకూడదు అనమాట. సో సెమీకోలన్ ఇవ్వకుండా రన్ చేస్తే అవుట్పుట్ లో మీరు వెరీ లాంగ్ నేమ్ కంటిన్యూడ్ అని వస్తుంది. ఇప్పుడు మనము ఈ పాఠంలో క్యారెక్టర్ అరేస్ గురించి తెలుసుకున్నాము. క్యారెక్టర్ అరేని స్ట్రింగ్ యూస్ చేసి ఎలా డిక్లేర్ చేయొచ్చు, అలానే
ఏదైనా ఇండివిజువల్ క్యారెక్టర్స్ యూజ్ చేసి ఎలా డిక్లేర్ చేయొచ్చు, దాన్ని ఎలా ప్రింట్ చేయొచ్చు, స్ట్రింగ్గా ఎలా ప్రింట్ చేయొచ్చు, దాని తర్వాత ఒక పెద్ద లాంగ్ నేమ్ ఉంటే ఏదైనా ఒక లైన్లో ఫిట్ అవని స్ట్రింగ్ వాల్యూ ఉంటే అది ఎలా మనము 2 లైన్స్లో స్ప్లిట్ చేసి చేయొచ్చు, వాటి గురించి తెలుసుకున్నాము. వచ్చే పాఠంలో మనము 2 డైమెన్షనల్ అరేస్ గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ట్యుటోరియల్ మీకు ritus.com నుంచి నేర్చుకుంటున్నారు. ఈ పాఠం మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయడం ద్వారా కానీ లైక్ చేయడం ద్వారా కానీ మాకు తెలియజేయండి.